మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ వస్తుంది. వారాంతంలో ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా సరే మనం ఒక అడుగు ముందుకు వేస్తే 10 మంది మనకు సపోర్ట్గా ఉంటారు. అయితే మనం ఒక అడుగు ముందుకు వేయాలి, లేకపోతే మనకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచన చేస్తారు. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయం తీసుకోండి, ఆ ఫలితం మనకి చక్కగా లభిస్తుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. అయితే లాభానికి తగ్గట్టుగా కూడా ఖర్చులు ఉంటుంది. ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వ్యాపారం సక్రమంగా నిర్వర్తించాలి. సొంత వ్యాపారం మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకుండా ఏదైనా సరే మన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. అయితే కొన్ని అనాలోచన నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సామరస్యంగా మాట్లాడడం చెప్పదగింది. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం చెప్పదగినది. తద్వారా మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం మధ్యలో సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సోమవారం నాడు, మంగళవారం నాడు ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in